దేవీ నవరాత్రులు చాలా విశిష్టంగా భావిస్తారు ప్రతి ఒక్కరు. మూడవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? మూడవ రోజు అమ్మవారిని ఎలా కొలవాలి? పూజా విధానాలేంటి? అమ్మవారి కృపకు ఎలా పాత్రలవ్వాలో తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం, మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. శుభం. ఈ దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు, ఆ రోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు? ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతారు? దేవీ నవరాత్రులలో మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తృతీయ తిథి. ఈరోజు నవదుర్గా స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను చంద్రఘంట అనేటువంటి నామముతో రూపముతో మనము పూజిస్తాము, ఉపాసన చేస్తాము. ఆవిడయే అన్నపూర్ణాదేవిగా అలంకరింపబడి, భావించబడి, పూజించబడి అన్నపూర్ణాదేవిగా కూడా మనకి దర్శనము ఇస్తుంది. అన్నపూర్ణ ఈ దుర్గామాతని ఆవిడ ఆహారము కూడా మనకి అందించి తల్లిలాగా కాపాడుతుంది. కాబట్టి అన్నం అంటే ఆహారం కనుక ఆహారము నాకు లోటు ఉండదు దుర్గామాతని ఉపాసించినటువంటి వాళ్ళకి. అందువల్ల ఈ దుర్గామాతని మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, పరిపూర్ణమైనటువంటి అన్నపానములను అనుగ్రహించేటువంటి దేవతగా మనం ఉపాసన చేస్తున్నాం కనుక ఈ చంద్రఘంట అనేటువంటి పేరున్నటువంటి దుర్గామాతను అన్నపూర్ణాదేవిగా కూడా కొలుస్తూ ఉన్నాము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఈశ్వరాత్ జ్ఞానమిచ్చేత్. ఈశ్వరుడు, పరమేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ధర్మపత్ని అయినటువంటి, ఆయన అర్థాంగి అయినటువంటి ఆ దుర్గామాతయే ఎప్పుడూ కూడా అందరికీ కూడా అన్నోదకములను, ఆహారమును సంతృప్తిగా అందించి అన్నపూర్ణగా మన చేత భావింపబడుతూ ఉన్నది. అంతేకాదు ఆవిడ చేతి అన్నాన్ని, అంటే కాశీలో అన్నపూర్ణాదేవిగా ఆవిడ ప్రత్యేకంగా అవతరించింది. అంతేకాదు ఏ స్త్రీ అయితే, ఎవరైతే మనకి చక్కగా ప్రేమగా కడుపు నిండా సమృద్ధిగా భోజనం పెడతారో ఆ అన్నపూర్ణాదేవి యొక్క, ఆ పార్వతీదేవి దుర్గామాత యొక్క అంశ శక్తి వారిలో ఉంటేనే అటువంటి అన్నదానము, అన్నాన్ని కడుపు నిండగా దానం చేసేటువంటి, పెట్టేటువంటి శక్తి లభిస్తుంది. అందువల్ల అందరూ కూడా అన్నం పెట్టే వాళ్ళందరూ అన్నపూర్ణలే. అన్నం పెట్టేదే అన్నపూర్ణ, అన్నపూర్ణయే అన్నం పెట్టేది. అన్నం పెట్టి ఆ ఆకలిని తీర్చటమే కాకుండా పరమ పవిత్రురాలు జ్ఞానస్వరూపిణి అయినటువంటి అన్నపూర్ణాదేవి భిక్షని మనం తీసుకున్నట్లయితే కడుపు నిండటంతో పాటు జ్ఞాన వైరాగ్యములు కూడా మనకి లభిస్తాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ప్రతివారు కూడా భోజనం చేసే ముందు ఒక్కసారి ఆ అమ్మవారిని తలుచుకుని మనము తినేటువంటి ఆహారము ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఆహారము ప్రసాదముగా భావించి తీసుకున్నట్లయితే శరీరానికి కావలసిన శక్తియే కాకుండా మనస్సు సంతోషంగా ఉండటానికి కావలసిన జ్ఞాన వైరాగ్యములు కూడా అన్నపూర్ణాదేవిని తలుచుకుని ఆమె ప్రసాదముగా భోజనము తీసుకుంటున్నాం కనుక జ్ఞాన వైరాగ్యములు కూడా లభిస్తాయి. శరీరము, మనస్సు కూడా శుద్ధి అవుతుంది. అటువంటి దుర్గాదేవి యొక్క మూడవ అవతారమైనటువంటి అన్నపూర్ణాదేవిని చంద్రఘంట రూపంలో మనం మూడవ రోజు ఆరాధిస్తాము. ఆవిడని పూజించేటువంటి, జపించేటువంటి, స్మరించేటువంటి మంత్రాత్మక శ్లోకము, బీజమంత్ర సంపుటితమైనటువంటి మంత్రాన్ని, బీజాక్షర సంపుటితమైన మంత్రాన్ని కూడా మనం తెలుసుకుందాము. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత. చంద్రుణ్ణి
అలంకారంగా ధరించింది, ఘంటా రూపంలో ధరించింది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారముగా ఆవిడ ధరించింది గనుక ఆవిడకి చంద్ర ఘంట అనేటువంటి పేరు ఆవిడకి. ఆవిడ్ని ఉపాసించే మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం చంద్రఘంటాయై నమః. ఆమెయే అన్నపూర్ణాదేవి కనుక ఓం అన్నపూర్ణాదేవ్యై నమః అని కూడా మనం జపించవచ్చు. అన్నపూర్ణే సదాపూర్ణే. అమ్మవారిని తలుచుకుంటే ఒక అన్నోదకములకే కాదు, సుఖశాంతులకు మనిషి ఏ మానవుడైనా సరే ఆబాల గోపాలము, స్త్రీలు, బాలురు, వృద్ధులు సర్వులు కూడా సుఖంగా జీవించటానికి కావాల్సినటువంటి సర్వ వస్తువులు సంపదలు దొరికి సదా పూర్ణే, ఏ లోటు లేకుండా కూడా ఆ అమ్మవారు, ఆ దుర్గామాత అన్నపూర్ణ అవతారములో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె చంద్రఘంటా రూపంలో ఉన్నది కనుక ఆవిడ ఒక రాక్షసులను భయపెట్టడం కోసం, తన భక్తుల జోలికి రాకుండా ఉండటం కోసము వాళ్ళకి మాత్రమే తెలిసేటట్లుగా ఒక భయంకరమైనటువంటి రాక్షసులను పారద్రోలేటువంటి ధ్వనిని ఆవిడ రిలీజ్ చేస్తూ ఉంటుంది, ధ్వనిని చేస్తూ ఉంటుంది. అందుకని కూడా ఆవిడ ఆ ధ్వని ఘంటానాదము వలె వినిపిస్తూ ఉంటుంది భయంకరంగా. ఆ ఘంటానాదం ప్రత్యేకంగా రాక్షసులకు భయంకరంగా అనిపిస్తుంది. అందువల్ల కూడా ఈమె చంద్రఘంట అనేటువంటి పేరును ధరించింది. 10 భుజములలో అంటే 10 చేతులలో 10 రకాలైనటువంటి ఆయుధములను కూడా ఆమె ధరించింది. అన్ని ఆయుధములే కాదు, కొన్ని దుష్టులను శిక్షించే ఆయుధములైతే కొన్ని శిష్టులను, మంచివాళ్లను, తన భక్తులను అనుగ్రహించేటువంటి అద్భుతమైనటువంటి వస్తువులు. అందులో వాటిల్లో కమలము, కమండలము, జపమాల, అభయముద్రలు కూడా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కమండలము సిద్ధికి చిహ్నమైతే అభివృద్ధికి సక్సెస్ అన్నమాట, విక్టరీ, విజయం. అలాగనే కమలము మనకి కావలసినటువంటి పనిని చేసేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో, అవేర్నెస్, రియలైజేషన్, అటువంటి జ్ఞానమునకు గుర్తు కమలము. జపమాల కృషి, హార్డ్ వర్క్, పట్టుదలతో చేసేటువంటి స్వయం కృషికి గుర్తుగా, అంటే అటువంటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తుంది అని మనకి తెలియపరచడానికి జపమాల ధరించింది. ఎప్పుడు నేను ఉన్నా నీకు నేను రక్ష, నన్ను ఆశ్రయించు అని చెప్పటానికి గుర్తుగా అభయముద్రను కూడా ఈ చంద్రఘంటా స్వరూపిణి అయినటువంటి అన్నపూర్ణాదేవి, దుర్గా మాత ఇవన్నీ కూడా ధరించి మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడటానికి సర్వసన్నద్ధముగా ఉంది కనుక ప్రతినిత్యము ఆహారం తీసుకునేప్పుడు అన్నపూర్ణను తలిచి ఆహారం తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి ఈ దేవీ శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ తృతీయ నాడు అనగా 3వ రోజు కూడా ఆ దుర్గామాతను, నవదుర్గా స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను అన్నపూర్ణ స్వరూపిణిగా, అన్నపూర్ణ నామముతో మనము అర్చించి, పూజించి, స్మరించి, జపించి, ఉపాసన చేసి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొంది తిండి గలవాడే కండగలవాడోయ్, తిండి కలిగితే పుష్టి కలుగును అని చెప్పారు. ఆహారము, నీళ్లు లేకపోతే జీవించలేదు ఏ ప్రాణి కూడా. కాబట్టి ఆవిడ మనకి జీవశక్తిని ఇస్తుంది, అది శరీరాన్ని రక్షిస్తుంది. మనస్సుకి మంచి జ్ఞానము, మంచి మార్గదర్శనము, మంచి ఉపదేశము కావాలి కనుక అటువంటి జ్ఞాన వైరాగ్యములను, వైరాగ్యం అంటే ఏమిటి? అనవసరంగా ఇతరుల జోలికి పోకుండా ఉండటము, ఇతరులను బాధపెట్టకుండా ఉండటము. మనల్ని ఇతరులు బాధపెట్టకుండా మన ప్రవర్తన ఉండాలి, మనము ఇతరులను కూడా బాధపెట్టకుండా మన ప్రవర్తన ఉండాలి. అటువంటి జ్ఞాన వైరాగ్యములను కూడా ఈ అమ్మవారు అనుగ్రహిస్తుంది కనుక ఈ 3వ రోజున చంద్రఘంట అన్నపూర్ణాదేవిని ఉపాసన చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందుదాం. ఓం అన్నపూర్ణాదేవ్యై నమః. గురువుగారు చాలా చక్కగా 3వ రోజు అన్నపూర్ణాదేవికి సంబంధించిన అలంకరణ గురించి, ఆ తల్లి కృపకు ఎలా పాత్రలవ్వారో చాలా చక్కగా మా ప్రేక్షకులకు వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. చూశారు కదా గురువుగారు చెప్పినట్లు నవరాత్రుల్లో 3వ రోజు
చాలా ప్రాధాన్యత ఉంటుంది. అన్నపూర్ణాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. స్వామివారు చెప్పినట్లుగా ఆ రోజు పూజా కార్యక్రమాలు చేయండి. అన్నపూర్ణాదేవి కృపకు పాత్రలవ్వండి.